కూకట్పల్లిలో మహిళ హత్యకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లిలో మహిళ హత్య కలకలం రేపుతోంది. స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో ఉంటున్న రేణు అగర్వాల్ తన ఫ్లాట్లోనే రక్తపు మడుగులో కనిపించింది. ఆమె కాళ్లు కట్టేసి గొంతు కోసి చంపినట్టు తెలుస్తోంది. పని మనుషులే దాడి చేసి హత్య చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ దర్యాప్తు చేస్తున్నారు. కూకట్పల్లిలో మహిళ హత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ ఉన్నారు. అయితే ఈ స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్కు సంబంధించినటువంటి మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. సో ఒకసారి మాట్లాడు సార్. సస్పెక్ట్ని పని వాళ్ళుగా గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఎన్ని రోజుల నుంచి పని చేస్తూ ఉన్నారు వాళ్ళు? ఇంట్లో అసలు ఎవరెవరు ఉంటారు సార్? ఇంట్లో భార్య, భర్త, వాళ్ళ అబ్బాయి ఉంటారు. భార్య పేరు రేణు అగర్వాల్, వైఫ్ ఆఫ్ రాకేష్ అగర్వాల్. మనకి ఈ హర్ష అనే సర్వెంట్ మీద అనుమానం ఉంది. అతనికి 20 years. అతను ఒక 10 రోజులుగా ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు. హీఈస్ నేటివ్ ఆఫ్ జార్ఖండ్. సార్ ఇప్పుడు గతంలో వీళ్ళకి సంబంధించి ఏమైనా నేరారోపణలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? దృష్టికి ఇంతవరకు ఇంకా రాలేదు. ఇంకా వెరిఫై చేస్తున్నాము. ఇంట్లో ఉన్నటువంటి డబ్బు, నగదు కూడా పెద్ద మొత్తంలో పోయినట్టు అడిగాము. అది యజమాని ఏం చెప్తున్నారంటే, అంటే మరీ అంత ఎక్కువ మొత్తంలో ఏముండదు, బట్ ఒక 1 lakh వరకు ఎప్పుడు ఇంట్లో ఉంటుందని చెప్పినారు. అంటే వాళ్ళు తప్పించుకునేటువంటి వెళ్ళిపోయినటువంటి విజువల్స్ అవన్నీ కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ట్రేస్ చేస్తున్నారు వాళ్ళు? ఎస్, వీఆర్ ట్రేసింగ్ దెమ్. దానికోసం టీమ్స్ కూడా పెట్టినాము. ఒక 5 టీములు పెట్టినాము. దే ఆర్ ఇన్ దేర్ జాబ్. థ్యాంక్ యూ. రైట్. 5 టీముల ద్వారా కూడా సర్చ్ ఆపరేషన్ అయితే ఇటు బాలనగర్ జోన్కి సంబంధించినటువంటి పోలీసులు ఇప్పటికే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ రేణు అగర్వాల్కు సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే సుమారుగా 50 సంవత్సరాల వరకు కూడా ఆవిడ వయసు ఉన్నట్టుగా కూడా డీసీపీ అయితే చెప్తా ఉన్నారు. మరొక పక్క ఆవిడ భర్తతో పాటు ఒక అబ్బాయి కూడా, అంటే వాళ్ళ కొడుకు కూడా ఇంట్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే సుమారుగా 5:30-6 గంటల సమయంలో ఈ యొక్క హత్య జరిగినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా అంటే అసలు ఈరోజు 5:30 గంటల సమయంలో ఈ హత్య జరిగినట్టుగా అయితే పోలీసులు నిర్ధారించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ ఇంట్లో పనిచేసేటువంటి హర్ష, అలాగే మరొక వ్యక్తి, సో వీళ్ళిద్దరు కూడా ఈ హత్యకు పాల్పడినట్టుగా అయితే పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అసలు హత్యకు గల కారణాలు, నగదుకు సంబంధించి డబ్బులు, అలాగే ఇతర బంగారు ఆభరణాలు చోరీ చేసేందుకు అయితే ఈ హత్య జరిగినట్టుగా అయితే చెప్తా ఉన్నారు. మరొక పక్క గత 10 సంవత్సరాల నుంచి కూడా ఒక వ్యక్తి వీళ్ళింట్లో పనిచేస్తా ఉన్నాడు. కొత్తగా వచ్చినటువంటి 10 రోజుల క్రితం జాయిన్ అయినటువంటి వ్యక్తితో కలిసి ఈ పన్నాగం పన్నట్టుగా కూడా పోలీసులు అయితే అభిప్రాయపడతా ఉన్నారు. ఇప్పటికే వాళ్ళని పట్టుకునేందుకు ఇటు బాలనగర్ డీసీపీ జోనల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా 5 టీంలను కూడా ఏర్పాటు చేసి ఈ సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ నరసింహతో విజయ్, బిగ్ టీవీ, కూకట్పల్లి నుండి.